హలో ఫ్రెండ్స్, బాలయ్య టాకీస్కి స్వాగతం. మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా చేబ్రోలులో ఉన్న శ్రీ ఆదికేశవ స్వామి మరియు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో చేబ్రోలు ఒక చారిత్రక గ్రామం. ఇదే పేరుతో గల మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన గుంటూరు నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. 201 గుంటూరు, చీరాల రాష్ట్ర రహదారిపై ఉంది. చేబ్రోలు అనే గ్రామనామం కొత్తరాతియుగం నాటి ప్రాక్తన చారిత్రక దశకు చెందినది. ఆ బృహత్ శిలాయుగంలో రాగి, ఇనుము వంటి లోహాలు కనుగొని లోహపరిశ్రమ ప్రారంభించిన విషయాలను సూచించే గ్రామనామాల్లో చేబ్రోలు కూడా ఒకటి అని పరిశోధకులు భావిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రాగి లేక ఇత్తడి పాత్రను చెంబు అంటారు. భాషావేత్తలు ఈ కారణంగా చెం అనే పదం సంస్కృతంలోని తామ్రకు సమానం. ఈ నేపథ్యంలో చేబ్రోలు అన్న పేరు కొత్తరాతియుగంలో రాగి లేక ఇత్తడి పనివాళ్లను ఆధారం చేసుకుని ఏర్పడిందని భావిస్తున్నారు. పురాతన గ్రామమైన చేబ్రోలు చారిత్రకంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అనేక శాసనాలు, పురాతన నాణేలు లభ్యమైనవి. చేబ్రోలు కోట పల్లవులు, చాళుక్యులు, కాకతీయ సామ్రాజ్యములలో ప్రాంతీయ దుర్గంగా ఉంది. చేబ్రోలుకు పూర్వము చింతామణిపురము, తామ్రపురం, జయవోలు, శంభోలు అనే పేర్లు ఉన్నాయి. శంభోలు నుండే చేబ్రోలు అన్న పేరు పుట్టింది. చేబ్రోలులో అనేక చాళుక్య శాసనాలు లభ్యమైనవి. యుద్ధమల్లుని విజయవాడ శాసనములో చేబ్రోలు యొక్క ప్రస్తావన ఉంది. కాకతీయుల కాలములో చేబ్రోలు ప్రసిద్ధి చెందినది. కాకతీయుల సేనాని, నృత్యరత్నావళి రచించిన జాయప సేనాని చేబ్రోలు దుర్గాన్ని పాలించాడు. పూర్వం చేబ్రోలులో 101 గుళ్ళు 101 బావులు ఉన్నట్లు ప్రసిద్ధి. అందువలన చేబ్రోలును చిన్న కాశీ అని పిలిచేవారని నానుడి. కొన్ని గుళ్ళు కాలగర్భాన కలిసి పోయాయి. భారతదేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్ర. భారతదేశ స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో చేబ్రోలుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. విజయవాడ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు జిల్లాలోని చేబ్రోలు ప్రశాంతమైన పట్టణం. ఇక్కడి ప్రజలు మరియు చరిత్రకారులు చాలామంది దేవాలయాల భూమి అని పిలుస్తారు. పట్టణంలో 100 కంటే ఎక్కువ చిన్న మరియు పెద్ద దేవాలయాలు ఉన్నాయని ఒక సాధారణ నమ్మకం. చేబ్రోలును ఏ చిన్న పట్టణంగానైనా మార్చవచ్చు, కానీ నిశితంగా పరిశీలిస్తే శతాబ్దాలుగా అది కొనసాగిస్తున్న చరిత్ర మరియు సంస్కృతిని అర్థం చేసుకోవచ్చు. చేబ్రోలులో ఉన్నన్ని దేవాలయాలు విజయవాడలో గాని, గుంటూరులో గానీ ఉండకపోవచ్చు. ఈ రోజు మనం చూస్తున్నవి మంచుకొండ యొక్క కొన మాత్రమే. ఆధునికీకరణ చాలా మందిని ఉపేక్షలోకి నెట్టివేసింది. హిందూమతంలో త్రిమూర్తులను ఏర్పరిచే దేవుళ్లలో ఒకరైన విష్ణువు మరియు శివుడితో పాటు బ్రాహ్మ భగవానుడికి అంకితం చేయబడిన ఆలయాలు చాలా అరుదు అని చెప్పబడింది. దేశంలో ఇలాంటి ఆలయాలు 10 మాత్రమే లేవు. పుష్కర్, తిరుపత్తూరు మరియు బార్మర్లలో ప్రసిద్ధి చెందినవి అయితే, ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో అంతగా తెలియని బ్రహ్మ దేవాలయం ఉంది. చేబ్రోలు ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి మరియు వారసత్వ సంపద. అనేక మంది దేవాలయాల భూమిగా పిలవబడే చేబ్రోలు శతాబ్దాలుగా తూర్పు చాళుక్యులు, వెలనాటి చోడ, కాకతీయ, పోత రాజులు మరియు పరిశ్చేడి వంటి వివిధ రాజవంశాలు మిగిల్చిన గుర్తులను కలిగి ఉంది.
ఇక్కడ లభించిన బ్రాహ్మీ లిపిలో ఉన్న శాసనాలు మహాసేన దేవాలయం ఉనికిని ప్రస్తావిస్తున్నాయి. ఈ రోజు మనం చూడలేము. చేబ్రోలులోని అనేక ఇతర దేవాలయాల మాదిరిగానే ఇది సంవత్సరాలుగా భూగర్భంలోకి నెట్టబడింది లేదా దాని స్థానంలో మరొక ఆలయాన్ని నిర్మించడానికి నాశనం చేయబడింది. తవ్వకాలు జరిపితే క్రీస్తశకం 2వ శతాబ్దానికి చెందిన అనేక దేవాలయాలు బయటపడతాయి. ఆదికేశవ దేవాలయం, ఇది చోళుల నిర్మాణ శైలిలో నిర్మించబడింది. విష్ణుమూర్తికి అంకితం చేయబడిన ఈ ఆలయం వెలుపల సింహాల స్తంభాలను కలిగి ఉంది. సింహాలు చోళన్ శైలి యొక్క బహుమతి లక్షణం. పూర్వం మహాసేన దేవాలయం ఉండేదని, దాని స్థానంలో ఆదికేశవ ఆలయాన్ని నిర్మించారని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. దేవాలయాలను సందర్శించి లిపిని అధ్యయనం చేసిన ఎపిగ్రాఫిస్ట్ బెల్లంకొండ రమేష్ చంద్రరావు, దేవాలయాలు శివతత్వ సంస్కృతి యొక్క ప్రభావాన్ని సూచిస్తాయని చెప్పారు. ఇక్కడ ఉన్న అన్ని దేవాలయాలకు శిఖరం, గోపురం లేదు. వాటిలో చాలా వరకు పట్టణంలోని ప్రతి మూలలో కనిపించే ఒకే గది ఆలయాలు. తూర్పు చాళుక్యులు, వెలనాటి చోడ, కాకతీయ, కోత రాజులు, పరిష్చేడి రాజవంశాలు అందరూ ఈ ప్రాంతాన్ని పాలించారు. కొన్ని వందల ఏళ్ల నాటి దేవాలయాలు తమ కోరికలు నెరవేరిన తర్వాత దేవుడికి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే పాలకులు తప్పనిసరిగా ఉంటారు. అన్నింటికంటే పట్టణంలోని అస్పష్టమైన మూలలో కూర్చున్న 4 పురాతన దేవాలయాల సమూహం హైలైట్. అవి చతుర్ముఖ బ్రహ్మేశ్వరుడు, భీమేశ్వరుడు, ఆదికేశవుడు మరియు నాగేశ్వరుడు. ఇవన్నీ 9వ మరియు 12వ శతాబ్దాల మధ్య నిర్మించబడినవి. చతుర్ముఖ బ్రహ్మేశ్వర ఆలయంలో పేరు సూచించినట్లుగా ఒక శివలింగం మరియు దానితో పాటుగా బ్రహ్మదేవుని 4 ముఖాలు ఉన్నాయి. 18వ శతాబ్దంలో జమీందార్ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుచే చెరువు మధ్యలో ఉన్న ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ రోజు మనం చూసే వాటిలో చాలా వరకు పునర్నిర్మించబడినవి అయి ఉండాలి.